హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 7వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్లోని జంతువులలో పోషణ గురించి తెలుసుకుంటాం. ఇందులో మనం తెలుసుకోబోయే అంశాలు: జంతువులలో పోషణ అంటే ఏమి, వివిధ ఆహార సేకరణ విధానాలు ఏమిటి, మానవులలో జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుంది, గడ్డి మేసే జంతువులలో జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుంది, అమీబాలో ఆహార సేకరణ జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొక్కలు తమ ఆహారాన్ని తామే కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియ ద్వారా తయారు చేసుకుంటాయని మనకు తెలుసు. కానీ జంతువులు ఈ ప్రక్రియను జరపలేవు. మరి నేరుగా మొక్కలను తినడం ద్వారా లేదా పరోక్షంగా మొక్కలను తినే జంతువులను తినడం ద్వారా జంతువులు మొక్కల నుండి ఆహారాన్ని పొందుతాయి. కొన్ని జంతువులు మొక్కలను, జంతువులను రెండింటినీ తింటాయి. మానవునితో సహా అన్ని జీవులకు శరీరం యొక్క పెరుగుదల, మరమ్మతుకు, నిర్వహణ కోసం ఆహారం అవసరమని మనకు తెలుసు. మరి జంతు పోషణలో ఏమేమి సమ్మిళితమై ఉంటాయి అంటే పోషకాల ఆవశ్యకత, ఆహారం తీసుకునే విధానం, శరీరంలో దాని వినియోగం, ఇవన్నీ కూడా పోషణలో సమ్మిళితమై ఉంటాయి. మరి ఆహారం అనేది అనేక అంశాలను కలిగి ఉంటుంది. ఉదాహరణకి మనం తీసుకున్నటువంటి ఆహారంలో పిండి పదార్థాలు అనేవి సంక్లిష్ట పదార్థాలు. ఈ సంక్లిష్ట పదార్థాలను మన శరీరము అలాగే ఉపయోగించుకోలేదు. కాబట్టి ఇవి సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేయబడాలి. ఆహారంలో ఉన్నటువంటి సంక్లిష్ట అంశాలను సరళమైన అంశాలుగా మార్చడాన్నే జీర్ణక్రియ అని అంటాం. మరి ఆహారాన్ని మనము ఏ విధంగా గ్రహిస్తాము అంటే నోటి ద్వారా ఆహారాన్ని గ్రహిస్తాం. ఈ ప్రక్రియనే అంతరగ్రహణం లేదా ఇంజెషన్ అని అంటాం. మరి జంతువులు ఆహారాన్ని తీసుకునేటువంటి వివిధ మార్గాలను మనం పరిశీలించినట్లయితే తేనెటీగలు, తేనెపిట్టలు పుష్పాల నుండి మకరందాన్ని సేకరిస్తాయి. నవజాత శిశువు, ఇతర జంతువులు తల్లి నుండి పాలను ఆహారంగా తీసుకుంటాయి. మరి కొండ చిలువలు వేటాడిన జంతువును మొత్తాన్ని మింగేస్తాయి. కొన్ని రకాల జలచరాలు ఆహారాన్ని ఏ విధంగా సేకరిస్తాయంటే చిన్న ఆహార రేణువులను వడపోసుకొని తింటాయి. సముద్ర నక్షత్రం లేదా స్టార్ఫిష్లో ఆహార సేకరణ ఏ విధంగా జరుగుతుందంటే ఇది కాల్షియం కార్బోనేట్తో ఏర్పడినటువంటి గట్టి కర్పరాలతో కప్పబడిన జంతువులను తింటుంది. కర్పరం తెరిచిన తర్వాత దాని లోపల గల మృదువైన జంతువును తినడానికి సముద్ర నక్షత్రం తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటకు పంపుతుంది. జీర్ణాశయం తిరిగి శరీరంలోకి వెళ్తుంది. అప్పుడు ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఈ విధంగా జంతువులు ఆహారాన్ని సేకరించడానికి వివిధ రకాల మార్గాలను ఉపయోగిస్తాయి. ఇక్కడ మనకు పట్టికలో వివిధ పోషణ విధానాలు అనిచ్చి జంతువు పేరు, ఆహారం రకము, పోషణ విధానము ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీన్ని నేను మీకు టేబుల్ రూపంలో ఇస్తున్నాను. వీటిలో నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా ఒకసారి పరిశీలించండి. ఇప్పుడు మనం మానవులలో జీర్ణక్రియ, గడ్డి మేసే జీవులలో జీర్ణక్రియ, అమీబాలో జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. మొదట మనం మానవునిలో జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. మానవునిలో జీర్ణక్రియకు సహాయపడేటువంటి వ్యవస్థ జీర్ణ వ్యవస్థ. ఈ జీర్ణ వ్యవస్థలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఆహారనాళం, 2 జీర్ణగ్రంథులు. ఈ ఆహారనాళాన్నే జీర్ణనాళం అని అంటాం. ఈ జీర్ణగ్రంథులను అనుబంధ గ్రంథులు అని అంటాం. ఇవి కొన్ని రకాల జీర్ణరసాలను స్రవిస్తాయి కాబట్టి వీటిని స్రావక గ్రంథులు అని కూడా అంటాం. మరి పక్క పటంలో మనం పరిశీలించినప్పుడు ఆహారనాళంలో వివిధ రకాల భాగాలు అనేటివి మనం గమనించవచ్చు. అవేమిటంటే 1 నోరు, 2 ఆస్యకుహరము, 3 గ్రసని, 4 ఆహార వాహిక, దీనినే అన్నవాహిక అని కూడా అంటాం, 5 జీర్ణాశయము, 6 చిన్న పేగు, 7 పెద్ద పేగు, 8 పురీషనాళం, 9 పాయువు. ఇవన్నీ కూడా జీర్ణనాళంలో ఉండేటువంటి భాగాలు. మరి జీర్ణగ్రంథులను పరిశీలించినప్పుడు అవి 1 లాలాజల గ్రంథులు, 2 జఠర గ్రంథులు, 3 కాలేయము, 4 క్లోమము, 5 ఆంత్ర గ్రంథులు. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. ఈ జీర్ణగ్రంథులు అనేటివి కొన్ని రకాల రసాలను విడుదల చేస్తాయి. వాటినే జీర్ణరసాలని అంటాం. అందుకని ఈ గ్రంథులను స్రావక గ్రంథులని కూడా అంటామని.
మరి లాలాజల గ్రంథులు ఏమిటిని స్రవిస్తాయి అంటే లాలాజలాన్ని స్రవిస్తాయి. జఠర గ్రంథులు జీర్ణాశయంలో ఉంటాయి. ఇవి జఠర రసాన్ని విడుదల చేస్తాయి. అలాగే కాలేయం నుంచి పైత్యరసం విడుదలవుతుంది. క్లోమం నుంచి క్లోమరసం విడుదలవుతుంది. అలాగే ఆంత్రగ్రంథులు ఆంత్రరసాన్ని విడుదల చేస్తాయి. ఈ ఆంత్రగ్రంథులు ఎక్కడుంటాయంటే చిన్న ప్రేగులో ఉంటాయి. ఈ యొక్క జీర్ణరసాలన్నింటిలోనూ ఏముంటాయంటే ఎంజైములు అనేవి ఉంటాయి. ఈ ఎంజైములు ఎక్కడికి విడుదలవుతాయి అంటే ఆహార నాళంలోకి విడుదలవుతాయి. అక్కడ ఉన్నటువంటి సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళ ఆహార పదార్థాలుగా మారుస్తాయి. ఈ ప్రక్రియనే మనము జీర్ణక్రియ అని అంటాం. ఆహార నాళంలో మొట్టమొదటి భాగము నోరు. నోటి ద్వారా ఆహారము శరీరంలోకి తీసుకుంటాము. ఈ విధంగా ఆహారాన్ని శరీరంలోకి తీసుకునేటువంటి ప్రక్రియనే మనము ఇంజెషన్ లేదా అంతరగ్రహణం అని అంటాం. నెక్స్ట్ రెండవ భాగం ఆస్యకుహరం. దీనినే బకల్ క్యావిటీ అని కూడా అంటాం. ఈ ఆస్యకుహరంలో 3 భాగాలు ఉంటాయి. 1 లాలాజల గ్రంథులు, 2 దంతాలు, 3 నాలుక. లాలాజల గ్రంథులు ఆస్యకుహరంలో ఉంటాయి. ఇవి లాలాజలాన్ని స్రవిస్తాయి. ఈ లాలాజలంలో ఒక జీర్ణ ఎంజైమ్ ఉంటుంది. దాని పేరే ఎమైలేస్. ఇది పిండి పదార్థాల జీర్ణక్రియలో పాల్గొంటుంది. నెక్స్ట్ దంతాలు. మన నోటిలో దంతాలు చిగుళ్ళలోని గుంతలలో అమరి ఉంటాయి. శైశవ దశలో మొదటి జత దంతాలు అనేటివి వస్తాయి. ఇవి 6 నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఊడిపోతాయి. వాటి స్థానంలో శాశ్వత దంతాలు అనేటివి వస్తాయి. నోటిలో దంతాల అమరికను మనం పరిశీలించినప్పుడు నోటిలో 4 రకాల దంతాలు అనేవి ఉంటాయి. అవి 1 కుంతకాలు. వీటిని కత్తెర పళ్ళు లేదా కొరుకు పళ్ళు అని అంటాం. 2 రదనికలు. వీటిని కూరపళ్ళు లేదా గుచ్చి చీల్చేవి అని అంటాం. 3 అగ్రచర్వనకాలు. వీటిని నమిలే దంతాలు అని అంటారు. 4 చర్వనకాలు. వీటిని విసిరే దంతాలు అని అంటాం. మనము దవడని సగభాగాన్ని తీసుకున్నట్టయితే దంతసూత్రాన్ని మనం రాస్తే 2123/2123 అని రాయొచ్చు. ఇక్కడ మనం దంతసూత్రాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే కుంతకాలు సగం దవడలో 2 ఉంటాయి, ఒక దవడలో 4 ఉంటాయి. మొత్తం నోటిలో కుంతకాల సంఖ్య 8. అలాగే రదనికలు సగం దవడలో 1 ఉంటాయి, ఒక దవడలో 2 ఉంటాయి. మొత్తం నోటిలో చూసినప్పుడు రదనికల సంఖ్య 4. అగ్రచర్వనకాలు సగం దవడలో 2 ఉంటాయి, ఒక దవడలో 4 ఉంటాయి. మొత్తం నోటిలో మనం అగ్రచర్వనకాలను పరిశీలిస్తే 8 ఉంటాయి. మరి చర్వనకాలను చూసినట్లయితే సగం దవడలో 3 ఉంటాయి, ఒక దవడలో 6 ఉంటాయి. మొత్తం నోటిలో మనం పరిశీలిస్తే 12 ఉంటాయి. అంటే నోటిలో మనము సగం దవడలో మొత్తం 8 దంతాలు, ఒక దవడలో 16 దంతాలు ఉంటాయి. అప్పుడు 2 దవడలలో అంటే మొత్తం నోటిలో దంతాల సంఖ్య 32 అని గుర్తుంచుకోవాలి. మనకి ఇక్కడ అప్పుడప్పుడు దీంట్లో ప్రశ్నలు అడుగుతారు. నోటిలోని మొత్తం రదనికల సంఖ్య ఎంత, సగం దవడలోని కుంతకాలు ఎన్ని, మొత్తం నోటిలో చర్వనకాలు ఎన్ని, ఈ విధంగా ప్రశ్నలు వస్తుంటాయి. కాబట్టి ఈ టేబుల్ను మనము జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రశ్న ఎలా అడిగినా కానీ ఈజీగా సమాధానం గుర్తించవచ్చు. నోటిలో మరొక భాగం నాలుక. నాలుక అనేది ఆస్యకుహరం వెనుక అడుగు భాగంలో అతకబడిన కండరయుతమైనటువంటి అవయవం. దీని ముందు భాగము స్వేచ్ఛగా అన్ని దిశలలో కదులుతుంది. మరి నాలుక యొక్క ఉపయోగం ఏమంటే నాలుక మాట్లాడడానికి, అలాగే ఆహారాన్ని లాలాజలంతో కలపడానికి, ఆహారాన్ని మింగడానికి పనికొస్తుంది. అంతేకాకుండా నాలుక పైన అనేకమైనటువంటి రుచి కణికలు అనేటివి ఉంటాయి. ఇవి రుచిని గుర్తించడానికి ఉపయోగపడతాయి. అందుకనే నాలుకను రుచిని గ్రహించేటువంటి జ్ఞానేంద్రియం అని చెప్తాం. ఇక్కడ మనకి పిండి పదార్థంపై లాలాజలం ప్రభావం అని ఒక కృత్యం ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ప్రశ్నలు వస్తుంటాయి. ఈ కృత్యం ఏమిటో ఒకసారి చూద్దాం. మనము 2 పరీక్ష నాళికలు తీసుకోవాలి. ఆ 2 పరీక్ష నాళికల్లో ఒక దాంట్లో ఉడకబెట్టిన అన్నం, మరొక దాంట్లో ఉడకబెట్టి నమిలిన అన్నాన్ని తీసుకుంటాం. 2 పరీక్ష నాళికల్లోనూ 3 లేదా 4 ml నీటిని కలపాలి. పరీక్ష నాళిక ఏలో మనము పరిశీలించినట్లయితే 2 లేదా 3 చుక్కల అయోడిన్ ద్రావణాన్ని పరీక్ష నాళిక ఏలో పోసి గమనించినట్లయితే
అందులో పిండి పదార్థం ఉండడం వల్ల నీలి నలుపు రంగులోకి మారుతుంది. మరి పరీక్ష నాళిక బిలో ఉడకబెట్టి నమిలిన అన్నం ఉంటుంది కాబట్టి ఇక్కడ అయోడిన్ పరీక్ష నిర్వహిస్తే నీలి నలుపు రంగులోకి మారదు. కారణం ఏమిటంటే లాలాజలం అనేది పిండి పదార్థాలను చక్కెరలుగా విచ్ఛిన్నం చేయడం వల్ల ఇక్కడ మనకు పిండి పదార్థ ఉనికి అనేది కనిపించదు. ఈ విధంగా పిండి పదార్థం పైన లాలాజలం అనేది ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రయోగాన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి. మరొకసారి పరిశీలిద్దాం. 2 పరీక్ష నాళికలు తీసుకుంటాం. ఒక పరీక్ష నాళికలో ఉడకబెట్టిన అన్నం తీసుకుంటాం. రెండో పరీక్ష నాళికలో ఉడకబెట్టి నమిలిన అన్నాన్ని తీసుకుంటాం. 2 పరీక్ష నాళికల్లోనూ 3 లేదా 4 ml నీటిని కలుపుతాం. తర్వాత పరీక్ష నాళిక ఏలో 2 లేదా 3 చుక్కల అయోడిన్ ద్రావణాన్ని పోస్తే అందులో పిండి పదార్థం ఉంటుంది కాబట్టి దాని మీద లాలాజలము అమైలేజ్ ఏమి పని చేయలేదు కాబట్టి పిండి పదార్థాలు ఉంటాయి. అందుకని అందులోని ఆహార పదార్థం అనేది నీలి నలుపు రంగులోకి మారుతుంది. కానీ పరీక్ష నాళిక బిలో ఉడకబెట్టి నమిలిన అన్నం ఉంటుంది. అంటే మనం నమిలినామంటే మన నోట్లో లాలాజలం చేత ఆ పిండి పదార్థం చర్య జరపడం వల్ల అవి చక్కెరలుగా మారిపోయింటాయి. కాబట్టి అక్కడ పిండి పదార్థం అనేది ఉండదు. అందుకనే నీలి నలుపు రంగులోకి మారదు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ఉడకబెట్టిన అన్నంలో పిండి పదార్థం ఉంటుంది, ఉడకబెట్టి నమిలిన అన్నంలో పిండి పదార్థం ఉండదు. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో దంతక్షయం గురించి ఇవ్వడం జరిగింది. మరి దంతక్షయం అంటే ఏమిటి, అది ఎలా వస్తుందో చూద్దాం. సాధారణంగా మన నోటిలో బ్యాక్టీరియాలు ఉంటాయి, కానీ అవి మనకు హానికరం కాదు. అయితే తిన్న తర్వాత మనం దంతాలు నోటిని శుభ్రం చేసుకోకపోతే అనేక హానికరమైనటువంటి బ్యాక్టీరియాలు కూడా దానిలో నివసించడం పెరగడం ప్రారంభిస్తాయి. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మిగిలిపోయిన ఆహారంలో ఉన్నటువంటి చక్కెరలను విచ్ఛిన్నం చేసి ఆమ్లాలను విడుదల చేస్తాయి. ఈ ఆమ్లాలు క్రమంగా దంతాలను దెబ్బతీస్తాయి. అంటే దంతాలపైన ఉండేటువంటి ఎనామిల్ పొరను దెబ్బతీస్తాయి. దీనినే దంతక్షయం అని అంటాం. ఒకవేళ సకాలంలో మనము చికిత్స తీసుకోకపోతే ఇది తీవ్రమైన పంటి నొప్పికి కారణమవుతుంది. ఇది తీవ్రమైనప్పుడు ఒక్కొక్కసారి దంతాలు ఊడిపోయి మనకు సమస్యను కలిగిస్తాయి. కాబట్టి ఈ విధంగా దంతక్షయానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమంటే చాక్లెట్లు, స్వీట్లు, శీతల పానీయాలు, ఇతర చక్కెర ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం. మరి దంతక్షయము రాకోకుండా ఉండడానికి మనము ఏ నియమాలు పాటించాలంటే బ్రష్ కానీ లేదా వేపపుల్ల కానీ లేదా డెంటల్ ఫ్లాస్తో కానీ రోజుకు కనీసం 2 సార్లు దంతాలను శుభ్రం చేయాలి. ఇక్కడ డెంటల్ ఫ్లాస్ అంటే ఏమంటే 2 దంతాల మధ్య చిక్కుకున్న ఆహార కణాలను బయటకు తీయడానికి వాడే ఒక ప్రత్యేక బలమైన దారాన్నే డెంటల్ ఫ్లాస్ అంటారని ఇక్కడ బాక్స్లో మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ప్రతిసారి భోజనం తర్వాత నోటిని నీటితో పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి. అలాగే నోటిలో మురికి వేలను, అపరిశుభ్ర వస్తువులను పెట్టుకోకూడదు. మనము ఈ నియమాలన్నీ పాటించినట్లయితే దంతక్షయం నుంచి మనల్ని మనము కాపాడుకోవచ్చు. నెక్స్ట్ ఆహార నాళంలో తర్వాత భాగం గ్రసని. గ్రసని అనేది ఆహార వాయు మార్గాల కూడలి. తర్వాత భాగం వచ్చేసి ఆహార వాహిక. దీనిని అన్నవాహిక అని అంటాం. ఇది గ్రసని జీర్ణాశయాన్ని కలుపుతుంది. మెడ, ఛాతీ గుండా ప్రయాణించి జీర్ణాశయంలోకి తెరుచుకుంటుంది. మనము మింగబడినటువంటి ఆహారము ఈ ఆహార వాహికలోకి వెళ్తుంది. ఆహార వాహిక గోడలలో కదలికల ద్వారా ఆహారం అనేది కిందికి నెట్టబడుతుంది. వాస్తవానికి ఈ కదలికలు అనేటివి ఆహార నాళం అంతటా జరిగి ఆహారాన్ని కిందికి నెట్టడం జరుగుతుంది. ఒక్కోసారి ఆహారాన్ని మన జీర్ణాశయం అంగీకరించదు, కాబట్టి అప్పుడు బయటకు వాంతి అవుతుంది. కొన్నిసార్లు మనము హడావుడిగా తింటున్నప్పుడు, తినేటప్పుడు మాట్లాడినా లేదా నవ్వినా మనకు దగ్గు, ఎక్కిళ్ళు లేదా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాం. వీటినే హిక్కప్స్ లేదా ఎక్కిళ్ళు అని అంటాం. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆహారం అనేది శ్వాసనాళంలోకి ప్రవేశించినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఈ శ్వాసనాళము నాసికా రంధ్రాల నుంచి ఊపిరితిత్తులకు గాలిని చెరవేస్తుంది. ఇది ఆహార నాళానికి ఆనుకొని ఉంటుంది. కానీ గొంతు లోపల గాలి మరియు ఆహారము ఒకే మార్గాన్ని పంచుకుంటాయని మనం చెప్పినాం. దాన్నే గ్రసని అని అంటాం. మనం ఆహారం మింగేటప్పుడు ఒక మూత వంటి కవాటము శ్వాసనాళం యొక్క మార్గాన్ని మూసేసి ఆహారాన్ని ఆహార నాళంలోకి వెళ్ళేలాగా చేస్తుంది. ఒకవేళ అనుకోకుండా ఆహారం అనేది ఆహార నాళంలోకి వెళ్లకుండా
శ్వాసనాళంలోకి ప్రవేశిస్తే అప్పుడు మనకు ఎక్కిళ్ళు, దగ్గు అనేటివి వస్తాయి. ఆహారనాళంలో తర్వాత భాగం జీర్ణాశయం. ఈ జీర్ణాశయం అనేది మందమైనటువంటి గోడలు కలిగిన సంచి వంటి నిర్మాణం. ఇది చదునైన జే ఆకారంలో ఉంటుంది. ఆహారనాళంలో అత్యంత విశాలమైన భాగం ఏది అంటే జీర్ణాశయం. ఇది ఒక చివర ఆహార వాహిక ద్వారా ఆహారాన్ని అందుకుంటుంది, మరొక చివర చిన్న పేగులోకి తెరుచుకుంటుంది. ఈ జీర్ణాశయం యొక్క లోపలి గోడలు 3 రకాల పనులను నిర్వర్తిస్తాయి. అవేమంటే, ఒకటి శ్లేష్మాన్ని విడుదల చేస్తాయి, అలాగే హెచ్సిఎల్ను విడుదల చేస్తాయి, అలాగే జీర్ణాశయ గోడలలో ఉండేటువంటి జఠర గ్రంథులు జఠర రసం అనేటువంటి జీర్ణరసాన్ని విడుదల చేస్తాయి. మరి శ్లేష్మం ఏం చేస్తుందంటే జీర్ణాశయం యొక్క లోపలి గోడలను ఆమ్లం ప్రభావం నుండి రక్షిస్తుంది. మరి హెచ్సిఎల్ అనేది ఏం చేస్తుందంటే ఇది ఆహారంతో పాటు ప్రవేశించే బ్యాక్టీరియాలను చంపుతుంది, అలాగే ఎంజైములు పనిచేయడానికి కావలసినటువంటి ఆమ్ల మాధ్యమాన్ని కల్పిస్తుంది. మరి జీర్ణరసాల్లో ఎంజైములు ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఈ ఎంజైములు ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏమంటే, ప్రోటీన్ల జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది అని అడిగితే మనం జీర్ణాశయం అని గుర్తుంచుకోవాలి. మరి కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ఆశకూరంలో ప్రారంభమవుతుందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పిండి పదార్థాలపైన పనిచేసేటువంటి ఎంజైము లాలాజలంలో ఉంటుంది. దాన్నే మనము ఎమైలేజ్ అని చెప్పుకున్నాం. ఈ పాయింట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఒక బాక్స్ ఐటమ్ ఇచ్చారు. అందులో ఏముందంటే జీర్ణాశయం పనితీరు డాక్టర్ బీమాంట్ ప్రయోగం అని ఉంది. ఇందులోంచి కూడా ప్రశ్నలు వస్తాయి. వీటిని కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అదేమంటే 1822లో అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే వ్యక్తి తుపాకీతో తీవ్రంగా కాల్చబడ్డాడనమాట. బుల్లెట్ ఛాతీ గోడను తీవ్రంగా దెబ్బతీసి తన జీర్ణాశయంలో ఒక రంధ్రాన్ని చేసింది. ఇతన్ని అమెరికన్ డాక్టర్ విలియం బ్యూమాంట్ చికిత్స చేశారు. వైద్యుడు రోగిని రక్షించాడు, కానీ ఆ రంధ్రాన్ని సరిగ్గా మూసివేయలేక కట్టుకట్టి వదిలేశాడు. జీర్ణాశయం లోపల భాగాన్ని ఈ రంధ్రం ద్వారా పరిశీలించడానికి బ్యూమాంట్ దానిని ఒక గొప్ప అవకాశంగా తీసుకున్నాడు. మరి డాక్టర్ బ్యూమాంట్ జీర్ణాశయంలో ఏ పరిశీలనలను గమనించాడు అంటే, జీర్ణాశయం ఆహారాన్ని చిలుకుతున్నట్లుగా గుర్తించినాడు. అలాగే దాని గోడలు ఆహారాన్ని జీర్ణం చేయగల ఒక ద్రవాన్ని స్రవిస్తాయని తెలుసుకున్నాడు. ఇదే జఠరరసం. ఆహారం జీర్ణమైన తర్వాతే జీర్ణాశయం చివరి భాగము పేగులోకి తెరుచుకుంటుందని గమనించాడు. ఈ 3 రకాల పరిశీలనలను ఆయన గమనించడం జరిగింది. అవేమంటే, జీర్ణాశయము ఆహారాన్ని చిలుపుతున్నట్లు గుర్తించాడు, దాని గోడలు ఆహారాన్ని జీర్ణం చేయగల ఒక ద్రవాన్ని స్రవిస్తాయని తెలుసుకున్నాడు, అదే జఠరరసం. ఆహారం జీర్ణమైన తర్వాతే జీర్ణాశయము చివరి భాగం పేగులోకి తెరుచుకుంటుందని గమనించాడు. ఈ పరిశీలనను తర్వాత డాక్టర్ పేరును అక్కడ గాయపడినటువంటి వ్యక్తిని కూడా మనము బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆహారనాళంలో తర్వాత భాగం చిన్న పేగు. ఈ చిన్న పేగు బాగా మెలికలు తిరిగి ఉండి 7.5 మీటర్ పొడవు ఉంటుంది. కాలేయము క్లోమం నుండి జీర్ణరసాలను చిన్న పేగు గ్రహిస్తుంది. ఈ చిన్న పేగు గోడలు కూడా ఆంత్రగ్రంథులను కలిగి ఉండి ఒక రకమైన జీర్ణరసాన్ని విడుదల చేస్తాయి. దానినే ఆంత్రరసం అని అంటాం. ఇందులో ఎంజైములు ఉంటాయి. మొత్తం జీర్ణక్రియ అంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలన్నింటి పూర్తి జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే చిన్న పేగులో జరుగుతుంది. కాబట్టి జీర్ణక్రియ పూర్తి అయ్యేటువంటి భాగం ఏది అని అడిగితే చిన్న పేగు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కాలేయం నుంచి, క్లోమం నుంచి, అట్టే చిన్న పేగు గోడల నుంచి 3 రకాల జీర్ణరసాలు చిన్న పేగులోకి విడుదలై ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేస్తాయన్నమాట. మరి మనం తీసుకున్నటువంటి సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా ఇక్కడ మారిపోయి పేగులోకి శోషణ చెందడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఆహార పదార్థాల యొక్క సంక్లిష్ట రూపము, సరళ రూపము మనము గుర్తుంచుకోవాలి. కార్బోహైడ్రేట్ల యొక్క సరళ రూపం ఏమిటంటే ఇది గ్లూకోజ్ చక్కెరలుగా మారిపోతాయి. క్రొవ్వుల యొక్క సరళ రూపము క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలు. ప్రోటీన్ల యొక్క సరళ రూపము అమైనో ఆమ్లాలు. అంటే ఈ సంక్లిష్ట పదార్థాలైనటువంటి కార్బోహైడ్రేట్లు, క్రొవ్వులు, ప్రోటీన్లు పేగులోకి శోషణ చెందగలిగినటువంటి సరళ పదార్థాలుగా మార్చబడ్డాయి. ఆ సరళ పదార్థాలే గ్లూకోజు, క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలు, అమైనో ఆమ్లాలు. వీటిని మనము జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు మనం కాలేయము, క్లోమం గురించి తెలుసుకుందాం. కాలేయం అనేది ఉదరం యొక్క ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ రంగు గ్రంథి. ఇది శరీరంలో అతిపెద్ద గ్రంథి. అంటే మన శరీరంలో అతిపెద్ద జీర్ణ గ్రంథి ఏది అంటే కాలేయం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది 1.5 kg బరువు ఉంటుంది. కాలేయం అనేది పైత్యరసాన్ని విడుదల చేస్తుంది. ఈ పైత్యరసము తాత్కాలికంగా పిత్తాశయం అనేటువంటి సంచిలో నిల్వ ఉండి అవసరమైనప్పుడు చిన్న పేగులోకి విడుదలవుతుంది. మరి పైత్యరసం ఏం చేస్తుందంటే క్రొవ్వులను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ క్లోమము. క్లోమం కూడా జీర్ణాశయం కింది భాగంలో ఉంటుంది. ఇది విశాలమైనటువంటి మేగడ వర్ణంలో ఉండే గ్రంథి. క్లోమం నుండి క్లోమరసం విడుదలవుతుంది. ఈ క్లోమరసము ఏం చేస్తుంది అంటే పిండి పదార్థాలు, ప్రోటీనులు క్రొవ్వులపై చెరజరిపి వాటిని సరళ రూపాల్లోకి మార్చివేస్తుంది. ఇవి కూడా మనము బాగా గుర్తుంచుకోవాలి. అంటే కాలేయం నుంచి పైత్యరసము, క్లోమం నుంచి క్లోమరసము రెండు కూడా చిన్న పేగులోకి విడుదలవుతాయి. చిన్న పేగులో పూర్తిగా జీర్ణమైనటువంటి ఆహారం పేగు గోడలలోని రక్తనాళాలలోకి వెళుతుంది. ఈ ప్రక్రియనే మనము శోషణ అంటాము. చిన్న పేగు లోపలి గోడలు అనేక వేలలాంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. వీటినే చూషకాలు లేదా విల్లై అని అంటాం. ఈ చూషకాలు ఏం చేస్తాయంటే జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడం కోసం ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. ప్రతి చూషకము దాని ఉపరితలానికి దగ్గరగా సన్నని మరియు చిన్న రక్తనాళాల వలను కలిగి ఉంటాయి. చూషకం యొక్క ఉపరితలం జీర్ణమైన ఆహార పదార్థాలను శోషిస్తుంది. శోషించబడినటువంటి పదార్థాలు రక్తనాళాల ద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు రవాణా చేయబడతాయి. అక్కడ ఏమవుతుందంటే అవి శరీరానికి అవసరమైనటువంటి ప్రోటీన్ల వంటి సంక్లిష్ట పదార్థాలను నిర్మించడానికి ఉపయోగపడతాయి. దీన్నే మనం ఏమంటామంటే స్వాంగీకరణ అని అంటాం. అంటే ఈ కణాలలో గ్లూకోజ్కు ఆక్సిజన్ చేర్చబడి కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి విడుదలవుతుంది. మరి జీర్ణం కానీ శోషించబడని ఆహారం అనేది పెద్ద పేగులోకి ప్రవేశిస్తుంది. పెద్ద పేగు చిన్న పేగు కంటే వెడల్పుగాను మరియు చిన్నదిగాను ఉంటుంది. దీని పొడవు సుమారు 1.5 మీటర్లు. పెద్ద పేగు యొక్క విధి ఏమిటంటే జీర్ణం కాని ఆహార పదార్థం నుండి నీరు మరియు కొన్ని లవణాలను గ్రహించడం. అంతేకాకుండా మిగిలిన వ్యర్థాలు పాక్షిక ఘనరూపమైన మలంగా మార్చబడి పురీష్నాళంలో నిల్వ చేయబడతాయి. ఈ మల పదార్థము ఎప్పటికప్పుడు పాయువు ద్వారా తొలగించబడుతుంది. ఈ ప్రక్రియనే మనం ఏమంటామంటే విసర్జన అని అంటాం. ఈ విధంగా మానవునిలో జీర్ణక్రియ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్లో పోషణలోని వివిధ దశలను వరుస క్రమంలో అమర్చండి అని అడుగుతారు. అప్పుడు మనము వీటిని గుర్తుంచుకోవాలి. పోషణలో 5 దశలు ఉంటాయి. 1 అంతర్గ్రహణం, 2 జీర్ణక్రియ, 3 శోషణ, 4 స్వాంగీకరణ, 5 విసర్జన. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో అతిసారం లేదా డయోరియా అంటే ఏమిటో ఇవ్వడం జరిగింది. మరి అతిసారం లేదా డయోరియా అంటే నీళ్ల విరేచనాలనే అతిసారం అంటాం. మరి ఇది ఎలా సంభవిస్తుంది అంటే ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఫుడ్ పాయిజన్ వల్ల కానీ, అజీర్తి వల్ల కానీ వస్తుంది. ముఖ్యంగా భారతదేశంలోని పిల్లలలో ఇది చాలా సర్వసాధారణం. ఒకవేళ అతిసారం తీవ్రమైతే ఒక్కొక్కసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. ఇందులో ఏమవుతుందంటే శరీరం నుండి నీరు, లవణాలను అధికంగా కోల్పోవడం జరుగుతుంది. మరి ఈ అతిసారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మనము డాక్టర్ను సంప్రదించకముందే రోగికి కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు ఉప్పు, పంచదార కరిగించి ఇవ్వాలి. ఈ యొక్క ద్రావణాన్నే ఓఆర్ఎస్ అని అంటాం. ఓఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏమంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. దీన్ని కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనకు గడ్డి తినే జంతువులలో జీర్ణక్రియ గురించి ఇవ్వడం జరిగింది. అదేమిటో తెలుసుకుందాం. ఆవులు, గేదెలు, జింకలు గడ్డి తినే జంతువులు. వాస్తవానికి ఇవి త్వరగా గడ్డిని కొరికి మింగేసి పొట్టలోని ప్రథమ అమాశయంలో నిల్వ చేసుకుంటాయి. ఈ ప్రథమ అమాశయాన్నే రూమెన్ అంటాం. ఇక్కడ ఆహారం అనేది పాక్షికంగా జీర్ణమవుతుంది. ఈ విధంగా పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని కడ్ అని అంటాం. తర్వాత నోటిలోకి చిన్న చిన్న ఉండల వలె తిరిగి ఆహారాన్ని తెచ్చుకొని జంతువు దాన్ని నెమరు వేస్తుంది. ఈ ప్రక్రియనే నెమరు వేయడం లేదా రూమినేషన్ అని అంటాం. అలాంటి రూమినేషన్ జరిపేటువంటి జంతువులనే నెమరు వేసే జంతువులు అని అంటాం.
మరి గడ్డిలో సెల్యులోజ్ అనేటువంటి ఒక రకమైన పిండి పదార్థం ఉంటుంది. ఈ సెల్యులోజ్ను జీర్ణం చేయడానికి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా సహాయపడుతుంది. గడ్డిలోని సెల్యులోజ్ను జీర్ణం చేసేటువంటి బ్యాక్టీరియాలు పశువులు, జింకలలో ప్రథమ ఆమాశయంలో ఉంటాయి. మరి గుర్రము, కుందేలు వంటి జంతువులలో అంధనాళం లేదా సీకం అనేటువంటి భాగంలో ఉంటుంది. మరి అంధనాళం అంటే ఏమంటే ఆహార వాహిక చిన్న పేగుల మధ్య ఉండే సంచి వంటి నిర్మాణాన్నే అంధనాళం అని అంటాం. మానవులతో సహా అనేక జంతువులు ఈ సెల్యులోజ్ను జీర్ణం చేసుకోలేవు. నెక్స్ట్ మనకి అమీబాలో ఆహార సేకరణ, జీర్ణక్రియ గురించి ఇవ్వడం జరిగింది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమీబా ఒక ఏకకణ జీవి. ఇది చెరువు నీటిలో నివసిస్తుంది. అమీబా చుట్టూ ఒక కణత్వచం, గుండ్రని దట్టమైన కేంద్రకం అనేది ఉంటుంది. అనేక చిన్న బుడగల్లాంటి రిక్తికలు, వీటినే వ్యాక్యూల్స్ అని అంటాం, ఇవి కణద్రవ్యంలో ఉంటాయి. అమీబా నిరంతరం దాని ఆకారాన్ని, స్థానాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అమీబాలో ఆహార సేకరణకు, చలనానికి పిత్యాపాదాలు లేదా సూడోపోడియా అనేటువంటి నిర్మాణాలు ఉపయోగపడతాయి. అమీబా సూక్ష్మజీవులను తింటుంది. ఇది ఆహారం దగ్గర ఉందని గ్రహించినప్పుడు ఆహార రేణువుల చుట్టూ మిథ్యాపాదాలను బయటకు పంపి ఆహారాన్ని చుట్టుముడుతుంది. అప్పుడు ఆహారం తన ఆహార రిక్తికలో చిక్కుకుపోతుంది. ఇక్కడ జీర్ణరసాలు విడుదలయ్యి ఆ ఆహారం పైన చర్య జరిపి వాటిని సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ విధంగా జీర్ణమైనటువంటి ఆహారం శోషించబడుతుంది. శోషించినటువంటి పదార్థాలు పెరుగుదల, నిర్వహణ, ప్రత్యుత్పత్తి కొరకు ఉపయోగపడతాయి. ఆహారం జీర్ణం కాని అవశేషాలు రిక్తిక ద్వారా బయటకు బహిష్కరించడం జరుగుతుంది. ఈ విధంగా అమీబాలో ఆహార సేకరణ, జీర్ణక్రియ అనేటివి జరుగుతాయి.